హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూస్ కిచెన్ అండ్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే కట్టు పరుగుల చేపలు ఉంటాయి కదండి, కట్టు చేపలు అంటారు. మీరు ఎవరికైనా తెలుసో లేదో కూడా కామెంట్ చేయండి. నేనైతే మా హస్బెండ్ అయితే చేపల మార్కెట్కి వెళ్ళారండి, నర్సాపురం. అక్కడ నుంచి అయితే చేపలు, రొయ్యలు ఇంకా కట్టుపరుగులు తీసుకొచ్చారండి. కట్టుపరుగులు అయితే నేనే చేసానండి. చేస్తాకైతే ఒక గంట పట్టిందండి నాకైతే. ఇంకా అవన్నీ చేసేసి ఇంకా నేను వాటిని శుభ్రంగా క్లీన్ చేసి మధ్యాహ్నం తీసుకొచ్చారండి. నేనైతే చేసి ఇంకా ఉప్పు, కారం, పసుపు కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. నార్మల్గానే పెట్టానండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టలేదు. ఇంకా సాయంత్రం అయితే చేశానండి. నేనైతే బెండకాయలు వేసి చేశానండి. కట్టుపరుగుల్లో బెండకాయలు వేస్తారో మీరు అయితే వేస్తారో లేదో అని కామెంట్ చేయండి. నేనైతే వేసానండి. ఎన్నో వేయలేదండి, ఒక 6 వేసినట్టున్నానండి, మీడియం సైజువి. చేపల కూరలో బెండకాయ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా నేనైతే ముందుగా చింతపండు అయితే నానబెట్టేసుకున్నానండి. నానబెట్టేసుకున్న తర్వాత నేను మీకు చూపించాను కదండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక టమాటా వేసానండి. ఇంకా ఏమేమి ఎన్ని కోసాను అనేది మీకు వీడియోలో ఉంటుందండి. ఇంకా పచ్చిమిరపకాయలు అయితే చీల్చుకోవాలండి, నిలువుగా చీల్చుకున్న తర్వాత ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం ఏదైతే వండుతామో చేపల దాకలో వేసుకుని వేయించుకోవాలండి. నూనె ఎక్కువగానే పడుతుందండి, చింతపండు కూడా ఎక్కువగానే పడుతుంది. చిన్న చేపల్లో ఎక్కువ పులుపు ఉంటే చాలా టేస్ట్ ఉంటుందండి. చింతపండు కన్నా కూడా మనకు దొరికే సీజన్స్లో అయితే చింత చిగురు కానీ ఇంకా చింతకాయలు ఉంటాయి కదండి, అవి కానీ మామిడికాయలు కానీ వేసుకుంటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందండి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నప్పుడే ఉప్పు వేసుకుని వేయించేసుకోవాలి. వేయించేసుకున్న తర్వాత మనం ఒక చిన్న సైజు టమాటాని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలండి. నేనైతే ఇక్కడ చేపల కూరలో మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఇక్కడ ఏమేమి వేసాను అనేది వీడియోలో చూసేయండి మీరు. స్పైసీ లెవెల్స్ ఎక్కువగా తినే వాళ్ళు అయితే ఎక్కువగా వేసుకోవాలండి. నేనైతే సరిపడా చేశానండి. ఒకసారి మసాలాన్ని వేసుకుని గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మన ఉల్లిపాయలు అవి వేగిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు ఉంటాయి కదండి, ఆ బెండకాయ ముక్కలు అయితే వేసుకుని వేయించేసుకోవాలండి. చూసారు కదండి, బెండకాయ ముక్కలు అయితే వేసానండి. నేనైతే వేసుకుని వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసుకోవాలి. మీరు ఈరోజు డిన్నర్లోకి ఏం చేశారు అనేది కామెంట్ చేయండి. నేనైతే ఫిష్ కర్రీ చేశానండి. చేపల కూర ఎప్పుడైనా సరే ముందు రోజు నైట్ వండేసుకుని తెల్లారి తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది కదండి చేపల కూర అనేది. ఇంకా బెండకాయ ముక్కల్లో కొంచెం పసుపు, కొంచెం సరిపడా కారం వేసుకోవాలండి. చేపల కూరలోకి అయితే కారం ఎక్కువగానే పడుతుంది. వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలు ఉంటాయి కదండి, కట్టు చేపలు, అవైతే కూరలో వేసుకుని వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేయవసరం లేదండి ఈ కర్రీలోకి. నేనైతే ఎక్కువ వేయలేదండి. వేసుకున్న తర్వాత కూరని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించాలండి. ఎక్కువ అంటే ఉడకాలండి. బెండకాయ ముక్కలు ఉంటాయి కదండి, చేప ముక్కలు, అవి ఉడికిపోయిన తర్వాత మనం చింతపండుని గుజ్జు తీసుకుని చింతపండు రసాన్ని కూడా కూరలో వేసుకోవాలండి. నేనైతే వేసాను. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని
కలుపుకొని చేపల కూరని దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మసాలా ఉంటుంది కదండి, మసాలా కూడా ఉడికిపోతుంది అనిపించుకుని వేసుకోవాలండి. కూరలో అయితే లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చేపల కూర రెడీ